కమింగ్ హోమ్ అనే ఫిలిం ఇది ఆస్కార్కు విన్ అయిన ఒక స్క్రీన్ ప్లే, బెస్ట్ స్క్రీన్ ప్లే ఫిలిం. ఈ ఫిలిం మెయిన్ ప్రిమైజ్ ఏంటిదంటే అప్పుడు అమెరికాలో ఒక వార్ జరుగుతుందన్నమాట. ఆ వార్ జరుగుతున్న ప్లేస్లోకి హీరో వెళ్ళి అతనికి కాళ్ళు అంటే మొత్తం చచ్చిపడిపోతాయి అనమాట. చచ్చిపడిపోయిన తర్వాత అతను హాస్పిటల్లో ఉంటాడు. ఆ హాస్పిటల్లో ఉన్న పర్సన్ని ఒక నర్సుగా వాలంటరీ అయ్యి హీరోయిన్ వచ్చి అక్కడ జాయిన్ అవుతుంది. వీళ్ళిద్దరి ఇంటరాక్షన్లో హీరోకి మధ్య కొన్ని ఫీలింగ్స్ జనరేట్ అవుతాయి. తను ఇతన్ని లైక్ చేస్తుంది, హీరో కూడా అతన్ని లైక్ చేస్తాడు. బట్ హీరోయిన్ లైఫ్లో ఇంకో పర్సన్ ఉన్నాడు, అతను ఆల్రెడీ ఆర్మీలో ఉన్నాడు అనమాట. సో ఆర్మీలో ఉన్న పర్సన్ అతను వర్క్ చేస్తుంటాడు, అతను చాలా లవ్ చేస్తాడు ఈ అమ్మాయిని. బట్ ఈ అమ్మాయి కూడా అతను లవ్ చేస్తుంది. బట్ ఆమె ఫీలింగ్స్ అవ్వచ్చు, ఆమె నీడ్ గ్యాప్ ఏదైతే ఉందో లోన్లీనెస్ వల్ల ఈ హీరోకి హాస్పిటల్లో ఉన్న కాళ్ళు లేని ఒక హీరోతోని లవ్లో పడుతుంది. అతని ఫీలింగ్స్ని డెవలప్ చేసుకుంటుంది. వీళ్ళిద్దరి మధ్య ఒక ట్రెమండస్ లవ్ అనేది డెవలప్ అవుతుంది. సో అప్పుడు ఈమె లైఫ్లో అతను అప్పుడే హీరోయిన్ హస్బెండ్ కూడా అక్కడ నుంచి వస్తాడనమాట, వారి నుంచి వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఎఫేర్ ఉందని తెలిసిన తర్వాత ఆ అమ్మాయి చాలా సఫర్ అవుతుంది. ఎందుకంటే ఈ అమ్మాయికి ఫీలింగ్స్ ఇతని మీద ఉన్నాయి, బట్ ఎట్ ది సేమ్ టైం ఒక లవ్ ఆస్పెక్ట్ అనేది అతని మీద ఉంది. బట్ ఇందులో నాకు మెయిన్గా నచ్చిన ఎలిమెంట్ ఏంటంటే హీరో కాళ్ళు పోయిన తర్వాత కూడా అతని యాటిట్యూడ్ ఆఫ్ లైఫ్ కావచ్చు, అంటే ఎంత బ్యాడ్ సిచ్యువేషన్లో కూడా ఒక గుడ్ అమౌంట్ ఆఫ్ గుడ్ అనేది ఉంటుంది కదా, ఆ గుడ్ అనేది అబ్సల్యూట్గా ఈ ఫిలింలో ఆ హీరో క్యారెక్టర్ డిజైన్ చేసింది ఆ బేస్లో అనమాట. ఎందుకంటే అతను ఉన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా హీ మేక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్ అనమాట. ఎనీ సర్కమ్స్టెన్సెస్, ఎనీ గివెన్ బ్యాడ్ సిచ్యువేషన్ అయినా కూడా హీ మేక్స్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ అతని కాల్ పోయిన తర్వాత ఆ అమ్మాయితో మాట్లాడే విధానం కావచ్చు, ఈజ్ ట్రూ ఆనెస్ట్ అనమాట. ఏదో ఏమైనా పులిహోర గడపడం అట్లా ఏమి ఉండదు. రియల్ టాక్, రియల్ వే ఆఫ్ లివింగ్ అనమాట. అబ్సల్యూట్గా అతను ఎట్లయితే బతకాలనుకుంటున్నాడో ఆ వేలో బతకడం అతని లైఫ్ స్టైల్ అనమాట. ఆ లైఫ్ స్టైల్ క్రియేట్ చేసిన క్యారెక్టర్ ఏదైతే ఉందో దట్ ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ ఐ ఎవర్ సీన్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వీళ్ళు అండర్స్టాండ్ బెటర్ వే ఆఫ్, అంటే ఒక అఫైర్స్ అనేవి ఎందుకు స్టార్ట్ అవుతాయి అన్న ఆస్పెక్ట్ని హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొచ్చు. అండ్ హీరో పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే జస్ట్ ఒక యాటిట్యూడ్ టువర్డ్స్ యువర్ లైఫ్. ఎంత బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా నీ యాటిట్యూడ్, నీ అండర్స్టాండింగ్తో నువ్వు మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు అన్న ఇంటెన్షన్ని ఈ కమింగ్ హోమ్ అనే ఫిలిం మాత్రం చాలా వరకు బ్యూటిఫుల్గా ఎక్స్ప్లోర్ చేస్తారు. అంతే, ఇంకా అది జస్ట్ డూ వాచ్ దిస్ ఫిలిం. ఐ థింక్ యూ విల్ లవ్ ఇట్. దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే. దట్స్ ఇట్.